రాష్ట్రంలోని కోనసీమ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. మంటల్లో చిక్కుకొని 6గురు సజీవ దహనమయ్యారు. ఈ పేలుడులో మరో 8 మందికి తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తోంది. మందుగుండు తయారు చేస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఫైర్ ఇంజిన్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. మీరు స్క్రీన్లో చూస్తున్నారు. దీపావళికి ఆ మందుగుండి సామాగ్రి తయారు చేస్తుండగా ఒక్కసారిగా అక్కడ మంటలు అంటుకోవడంతో భారీ పేలుడు సంభవించింది. 6గురు అక్కడికక్కడే సజీవ దహనం అయినట్లుగా తెలుస్తోంది. ప్రజెంట్ అక్కడ కండిషన్ ఎలా ఉంది, సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయో తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రకాష్ మనతో జాయిన్ అవుతున్నారు. ప్రకాష్, అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది? ప్రజెంట్ కండిషన్ ఏంటి? నందు, ఏదైతే కోనసీమ జిల్లాలో అయితే ఘోర విషాదం అయితే నెలకొందని చెప్పాలి. అలాగే ఏదైతే మందుగుడి దీపావళి సామాగ్రికి సంబంధించిన ఉందో బాణసంచా తయారీ కేంద్రం అయితే ఈ యొక్క ఘోర విషాదం అయితే నెలకొందని చెప్పాలి. అందులో అక్కడ ఏదైతే కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి రాయవరం మండలం ఎదురుపాక పావరం గ్రామంలో అయితే ఈ విషాదం చేస్తుంది. అలాగే 40 సంవత్సరాల నుంచి కూడా అలాగే కుమ్మరిపాలెం గ్రామానికి చెందినటువంటి ఎడుగుబంట్ల సత్యబాబు అనే వ్యక్తి అయితే ఈ యొక్క బాణసంచా కేంద్రం అయితే నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గత కొన్ని రోజుల్లో దీపావళి అయితే సమీపిస్తుంది. ఈ నేపథ్యంలోనే దీపావళి సామాగ్రి అత్యంత భారీ ఎత్తున అయితే తయారు చేసినటువంటి పరిస్థితి. అంటే చుట్టుపక్కల ప్రాంతాలలో అత్యంత పేరు పొందినటువంటి దీపావళి సామాగ్రి కాబట్టి ఇక్కడ నుంచి ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు సరిగ్గా ఆ దీపావళి మందుగుడి సామాను తయారు చేస్తున్నారు. ఒక్కసారిగా అయితే ప్రమాదం విస్ఫోటనం అయితే భారీ విస్ఫోటనం అయితే సంభవించిన నేపథ్యంలోనే అందులో ఉన్నటువంటి మొత్తం సామాగ్రితో పాటు ఒక్కసారిగా అక్కడ తయారు చేస్తున్నటువంటి తయారీదారులు అందులో కూలీలు ఎవరైతే ఉన్నారో ఒక్కసారిగా అందులో మంటల్లో చిక్కుకోవడం, అక్కడే సజీవ దహనం అయిపోయినటువంటి ఘటన మరొకరైతే కవర్ చేస్తుంది. ప్రస్తుతం అయితే అక్కడ సంఘటన స్థలానికి అయితే పోలీసులందరూ కూడా చేరుకున్నారు. అగ్నిమాపక యంత్రాలన్నీ కూడా ప్రస్తుతం ఇక్కడికి అయితే చేరుకుని ఆ మంటలు అయితే అదుపు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇంకా మృతులు అయితే ప్రస్తుతం 6 అయితే సజీవ దహనంగా తెలుస్తున్నటువంటి సమాచారం. ఇంకా ఆ పెరిగే అవకాశం ఉందని కూడా అక్కడ అతుకున్నటువంటి అధికారులు చెప్తారు. ఇంకా అక్కడ మందిని అయితే మరో 8 మందిని అయితే హాస్పిటల్కి అయితే తరలించారు. ఇంకా మంటల్లో ఒక మంది చిక్కుకున్నారట్టుగా అయితే చెప్తున్నారు. ఇక్కడైతే సహాయక చర్యలు అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనబడుతుందండి. ఏదేమైనా దీపావళి అయితే కొన్ని జీవితాల్లో వెలుగులు పోల్చినటువంటి దీపావళి ఈ విధంగా కొంతమంది కుటుంబాలలో మొత్తం 6గురు అయితే ఇప్పుడైతే సజీవ దహనం అయిపోయినటువంటి పరిస్థితి ప్రధానంగా కనబడుతున్నందు. ఏదేమైనా ఈ యొక్క మండపేట నియోజకవర్గం ఉన్నటువంటి ఈ యొక్క గ్రామంలో అయితే వెదురుపాక గ్రామంలో అయితే ఈ తీవ్ర విషాద సంఘటన అయితే చోటు చేస్తుందని చెప్పాలి. ప్రస్తుతం అయితే పోలీసులతో పాటు జిల్లా ఎస్పీ కూడా సంఘటన స్థలానికి అయితే చేరుకున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. మరి కొంతసేపట్లో ఇక్కడ చేరుకున్నారు. ఒక పక్కన సహాయక చర్యలు చేపడుతున్నారు. ఫైర్ ఇంజిన్ సహాయంతో మంటలైతే అదుపు చేస్తున్నటువంటి పరిస్థితి ఓ పక్క కనబడుతుంది. ఏది ఏమైనా ఈ రోజైతే జరిగినటువంటి తీవ్ర విషాదం అయితే పలువురిని అయితే మొత్తం అంతా కూడా విషాదం అయితే నెలకొందని చెప్పాలి. నందు, రైట్. థ్యాంక్ యూ ప్రకాష్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద అక్కడ మనం చూస్తున్నాం, ఒక భారీ డిస్ట్రక్షన్ మనం చూస్తున్నాం. ఎక్కడ చూసినా మంటలు, పొగ. మీకు ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా విజువల్స్ను చూపించే ప్రయత్నం చేస్తుంది. ఎక్కడ చూసినా సరే భారీగా ఎగసి పడుతున్నటువంటి మేఘాల్లాగా ఉన్నటువంటి పొగని మనం చూస్తున్నాం, మంటలు చూస్తున్నాం. అలాగే గాయాలతో హాహాకారాలు చేస్తున్న అనేక మందిని కూడా అక్కడ మనం చూడొచ్చు. వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పోగొట్టుకున్నటువంటి వాళ్ళ ఆర్తనాదాలు అక్కడ మనకు కనిపిస్తున్నాయి. దీపావళి సందర్భంగా ఈ మందుగుండు సామాగ్రి తయారు చేస్తుండగా అక్కడ ఆ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. యుఎస్ డిస్క్రిప్షన్ ఈజ్ అడ్వైజ్డ్. ఆర్టీవీ మిమ్మల్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తోంది. మేము చూపిస్తున్నటువంటి విజువల్స్ కానీ చెప్తున్న వార్త కానీ కొంచెం సున్నిత మనస్కులు కలవరపడవచ్చు, జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచిస్తోంది. రైట్, మనం చూడొచ్చు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. దీపావళి సందర్భంగా ప్రతి సంవత్సరం ఇలాంటి ఘటనలు ఎక్కడో ఒక చోట దేశవ్యాప్తంగా చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఒకటి కాదు, కొన్ని ఘటనలు చూస్తున్నాం దేశవ్యాప్తంగా. ఏదో ఒక రాష్ట్రంలో, ఏదో ఒక ప్రాంతంలో ఇలాంటి ఘటనలు, ఇలాంటి భారీ పేలుళ్ళు మనం అనేకం చూస్తున్నాం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ప్రతి సంవత్సరం ఖచ్చితంగా ఏదో ఒక ఘటన చోటు చేసుకుంటూనే ఉంది. సరైనటువంటి జాగ్రత్తలు లేకపోవడం, సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోకపోవడం, అలాగే ముఖ్యంగా జనావాసాల మధ్యలో ఇలాంటి మందుగుండు సామాగ్రి తయారీ కేంద్రాలు పెట్టకూడదు అంటుంటారు. సో అలా కొంతమంది ఇల్లీగల్గా పెట్టడం వల్ల కూడా చాలా వరకు ఇళ్ళు కూడా కాలిపోయినటువంటి సందర్భాలు మనం చూసాం. ఈ నేపథ్యంలో మరొక అలాంటి ఘటనే చూస్తున్నాం. కానీ ఇక్కడ ఎందుకు ప్రమాదం జరిగింది అనే ప్రశ్న వచ్చినప్పుడు ఖచ్చితంగా అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు, కొద్దిపాటి మంట అయినా సరే భారీ ప్రమాదానికి దారితీస్తుందని.
ఒక పెద్ద మిజైల్ పడితే, యుద్ధం జరిగేటప్పుడు సహజంగా చూస్తుంటాం కదా, ఒక పెద్ద మిజైల్ పడితే ఎలాంటి డిస్ట్రక్షన్ ఉంటుందో అంత పెద్ద డిస్ట్రక్షన్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. కొన్ని వేల ఆ టపాసుల్ని తయారు చేసేటువంటి, ఆ మందుగుండు సామాగ్రిని తయారు చేసేటువంటి పౌడర్ అక్కడ ఉంటుంది, ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా అక్కడ ఉంటాయి. సో వాటన్నిటిని ఒక్కసారిగా అది బ్లాస్ట్ అవ్వడం వల్ల మనం చూడొచ్చు ఆకాశాన్ని తాకుతున్నట్లుగా ఉన్నటువంటి ఆ పొగని మనం చూస్తున్నాం. ఎగసి పడుతున్నటువంటి మంటలు ఇప్పటికీ కూడా అక్కడ పేలుతున్నటువంటి కొన్ని క్రాకర్స్ మనకు కనిపిస్తున్నాయి. ఆ క్రాకర్స్ కొన్ని వేలు లక్షల క్రాకర్స్ తయారు చేసేటువంటి అక్కడ పౌడర్, ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ అక్కడ ఉంటాయి. కాబట్టి ఒక్కసారిగా ఏ కొద్దిపాటి ఒక నిప్పు రవ్వ అక్కడ జారి పడ్డా సరే ఊహించలేనటువంటి డిస్ట్రక్షన్ మనకు కనిపిస్తుంది. అక్కడ వినాశనం ఒక రకంగా చెప్పాలంటే. గతంలో కూడా అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు అలాంటి ఘటనే చోటు చేసుకుంది. ప్రభుత్వాలు ఇలాంటి తయారీ కేంద్రాల మీద మరింత రిస్ట్రిక్టెడ్గా వ్యవహరించాలి, మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. చాలా లిమిట్గా తయారు చేయాలి. అట్ ద సేమ్ టైం సేఫ్టీ ప్రికాషన్స్ ఉన్నాయా లేదా అనేది ఎప్పటికప్పుడు అధికారులు చెక్ చేయాలి. ఇల్లీగల్గా చాలా నడుపుతూ ఉంటారు కాబట్టి ఎవరైనా రన్ చేసేవాళ్ళు అక్కడ ఉండి తయారు చేయరు. ఓనర్స్ ఎక్కడ పెద్దగా నష్టపోయినటువంటి సందర్భాల కంటే కూడా అక్కడ కూలి కోసం వచ్చి ఒకరోజు 2 రోజులు ఈ దివాళీ సమయంలో పని చేస్తే కాస్త ఎక్కువ డబ్బులు వస్తాయి కదా అని చెప్పి వచ్చినటువంటి కార్మికులు ప్రాణాలు కోల్పోవడం, వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడడం, చివరికి వాళ్ళకి మిగిలేది కూడా ఏమి ఉండదు. ప్రభుత్వాలు వాళ్ళని పెద్దగా ఆదుకోవు, ఆ యాజమాన్యాలు వాళ్ళని ఆదుకునేది ఉండదు. చివరికి వాళ్ళు రోడ్డున పడడం తప్ప మరేం ఉండదు. కాబట్టి ఇక్కడికైనా సరే ప్రభుత్వాలు జాగ్రత్తలు తీసుకోండి. ఒకవేళ ఎవరైనా ఇలాంటి తయారీ కేంద్రాలు పెట్టాలంటే సేఫ్టీ మెజర్మెంట్స్ పక్కాగా అమలయ్యేలా చూసుకోండి. అలాగే చాలామంది దివాళీ సమయంలో కూడా, క్రాకర్స్ కాల్చుతున్న సమయంలో కూడా ప్రాపర్ సేఫ్టీ మెజర్మెంట్స్ లేకపోవడం వల్ల, ఇష్టం వచ్చినట్లుగా బిహేవ్ చేయడం వల్ల చాలామంది తమ ఒళ్ళు కాల్చుకుంటున్న వాళ్ళు, ఇల్లు కాల్స్తున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. అలాంటి ప్రమాదాలు కూడా అనేకం చోటు చేసుకుంటున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ దివాళీ సమయంలో జరగబోతున్నటువంటి ప్రమాదాల నుంచి మిమ్మల్ని మీరు జాగ్రత్తగా పెట్టుకోండి. సేఫ్టీ మెజర్మెంట్స్ మాత్రం పక్కాగా ఉండాలి. మీరు ఇంట్లో క్రాకర్స్ కాలుస్తున్నా సరే, ఇంటి దగ్గర క్రాకర్స్ కాల్చుతున్నా సరే పక్కన వాటర్ ఫెసిలిటీస్ ఉండాలి, వాటర్ ఉండాలి. అవసరమైతే ఏదైనా చిన్న ప్రమాదం జరిగితే వెంటనే మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి అలాగే ప్రాపర్ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మీ అభిప్రాయాలు కూడా ఈ విషయంలో పంచుకోండి, కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఈ దివాళీ సమయంలో జరుగుతున్నటువంటి ప్రమాదాలను ఎలా నిలువరించాలి, రోడ్డును పడుతున్నటువంటి కార్మికులు, అక్కడికి జీతం కోసం కూలీ కోసం వెళ్తున్నటువంటి వాళ్ళ కుటుంబాలను రోడ్డును పడకుండా ఏం చేయాలి, వాళ్ళ ప్రాణాలు పోకుండా ఏం చేయాలి, ఇలాంటి వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది, ఎలా ప్రభుత్వాలు వాళ్ళని ఆదుకోవాలి.